వెల్కమ్ టు పూరా లోకల్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు సంబంధించి 4 వారాల్లోపు షెడ్యూల్ ఖరారు చేయాలని తెలంగాణ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం శాసనసభ స్పీకర్కు ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగబద్ధమా కాదా అన్న అంశం వరకే తాము ఈ కేసును విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీ తరపున లోక్సభకో జిల్లా పరిషత్ విధానసభకో పోటీ చేశారన్న విషయాల జోలికి పోవడం లేదని, అవి మేము నిర్ణయించాల్సిన అంశాలు కాదని తెలిపింది. వాటిపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ అని పేర్కొంది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును అనుసరించే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం 4 వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయమని స్పీకర్కు ఆదేశించినట్టు తెలుస్తుంది. మరి అలాంటప్పుడు అందులో డివిజన్ బెంచ్ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని జస్టిస్ గవాయి అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తగిన సమయంలోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన ఎస్ఎల్పీ రిట్ పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం సుదీర్ఘ వాదనలు వింది. ఈ కేసులోని ప్రతివాదులైన 10 మంది ఎమ్మెల్యేల తరపున వాదనలు వినడానికి సమయం లేకపోవడంతో తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది.